ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇది. మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించలేమంటూ నేడు అసెంబ్లీ కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న తీర్మానం బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్. బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్గొండ ఎఫెక్ట్ అని వ్యాఖ్య. క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది జగనన్న అన్న గంటా శ్రీనివాసరావు. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్కు అవకాశం లేదన్న టీడీపీ సీనియర్ నేత. అంతా క్యాష్ మయంగా మారిందని ఆరోపణ. నాసిరకం మద్యం విక్రయించి పేదోడిని దోపిడీ చేస్తున్నారంటూ సీఎం జగన్ పై గంటా శ్రీనివాసరావు మండిపాటు. పటాన్ చెరువులో హడలెత్తిన దారి దోపిడీ దొంగలు. మహిళలు, వృద్ధులే టార్గెట్ గా దోపిడీకి పాల్పడుతున్న వైనం. ఒంటరిగా ప్రయాణించాలంటే వణికిపోతున్న జనాలు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న బాధితులు. ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయన్న ఏపీ మంత్రి విడుదల రజని. నిందలు వేయాలంటే వేయడం అంటూ విపక్షాలపై మండిపాటు. అధికారులు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారని సమర్థన. కలుషిత నీరు సరఫరా అవుతుందంటూ విపక్షాలు నిందలు వేస్తున్నాయంటూ ఆగ్రహం. నారా లోకేష్ శంఖారావం రేపటి షెడ్యూల్డ్ ఇదే. నేడు ప్రారంభమైన లోకేష్ శంఖారావం తొలి రోజున ఇచ్చాపురం, టెక్కలి, పలాసలో సభలు. రేపు నరసింహపేట, శ్రీకాకుళం, ఆముదల వలసలో శంఖారావం సభలు. ఒక్క నిమిషం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుంటాను, రండి చూసుకుందామంటూ నగరిలో సవాల్ విసిరిన షర్మిల. రోజా ఇలాకాలో నిప్పులు చెరిగిన షర్మిల. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు. పక్క రాష్ట్రంలో ఇలా మాట్లాడిన వాళ్లంటూ ఓడిపోయి కూర్చున్నారంటూ ఎద్దేవా. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్. ఏపీలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఇంకా ఖరారు కాని సీట్ల పంపకం. ఉమ్మడి మేనిఫెస్టోపై వెలువడిన ప్రకటన. ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్న పవన్. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసిన వ్యక్తి చంద్రబాబు. జస్టిస్ గోపాలగౌడ్ వ్యాఖ్యలు. చంద్రబాబుపై పుస్తకం రచించిన జర్నలిస్టు విక్రమ్. విజయవాడలో నేడు మహాస్నాప్తికుడు పుస్తక ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ్. చంద్రన్నకు బైలా, జైలా. నేడే సుప్రీంకోర్టులో విచారణ. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ. బెయిల్ రద్దయితే మళ్లీ చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. పూణే వాసులకు కొత్త ముప్పు. భయపెడుతున్న దోమల సుడిగాలి. మూటా నది మీదుగా లక్షలాది దోమల గుంపులు. భయపడుతున్న స్థానికులు. నిద్రలేని రాత్రులు గడుపుతున్న పలు ప్రాంతాల ప్రజలు.